పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 50% నిధులు విడుదల చేశారు. FRBM లిమిట్స్ నుంచి వాళ్ళకి మినహాయింపు ఇచ్చారు. విభజన చట్టం కింద రావాల్సినటువంటి ఎయిమ్స్ కాలేజీ మంగళగిరిలో ఏర్పాటు చేస్తారు. ఇవాళ సెంట్రల్ క్యాపిటల్ సిటీ పేరు మీద వాళ్ళకు 2000 కోట్ల నిధులు ప్రత్యేకంగా విడుదల చేస్తారు. మరి తెలంగాణ రాష్ట్రం ఏం తప్పు చేసిందండి? తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో లేదా? బీజేపీతో అనుబంధంగా లేకపోతే, బీజేపీతో పొత్తులో లేకపోతే, బీజేపీ ప్రభుత్వంకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం మీద సవితి తల్లి ప్రేమ చూపిస్తారా? ఆ రాష్ట్రానికి నిధుల విడుదల చేయరా? ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ లో మీరు భాగస్వాములు గారా? తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్న మెడికల్ కాలేజీల నిర్మాణం కావచ్చు, ఆసుపత్రుల నిర్మాణం కావచ్చు, కలెక్టరేట్ల నిర్మాణం కావచ్చు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ల నిర్మాణం కావచ్చు, మున్సిపాలిటీల నిర్మాణం కావచ్చు, ప్రతి దాంట్లో తెలంగాణ రాష్ట్రం ప్రాణం పెట్టి పనిచేసిందండి బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ హైదరాబాద్ 137 లింకింగ్ రోడ్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి ఇవాళ మేము హైదరాబాద్ కంటూ ఒక రికగ్నైజేషన్, ఒక డెవలప్మెంట్ మోడల్ తీసుకొచ్చాం. ఇవాళ విశ్వనగరంగా హైదరాబాద్ చేసినాం. ఈ డెవలప్మెంట్ లో కేంద్రం పాత్ర శూన్యం అని చెప్తా ఉన్నాం. నరేంద్ర మోడీ పాత్ర 0 అని చెప్తా ఉన్నాం. బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ ప్రజల ఓటు అడుగుతారని అడుగుతా ఉన్నాం. ఇవాళ అదే సరే ఈ అభివృద్ధి అంశాలు ఇవన్నీ కూడా ఒకసారి పక్కన పెడితే మళ్ళీ మన టాపిక్ లో కనుక వస్తాయి. గతంలో ఎన్నికల ప్రచారంలో మనం చూసాం, దత్తాత్రేయ గారు, ఎన్నికల ప్రచారాన్ని మనం చూసాం, బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ రెండు ఒకటే అనేటటువంటి అంశం ఏ స్థాయిలో మీకు డ్యామేజ్ చేస్తుందో మీరు చూసారు. కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎంత అస్త్రంగా ఉపయోగించిందో మీరు చూసారు. ఇప్పుడు అదే బాణాన్ని రివర్స్ లో మళ్ళీ కాంగ్రెస్ మీదకి మీరు వదులుతున్నారా? నేనేమంటున్నా వినండి, మీరు నన్ను మాట్లాడివ్వాలి కొంచెం. ఎందుకంటా ఉన్నామంటే తెలంగాణ రాష్ట్రం ఆషామాషి ఏర్పాటైంది కాదు. బీజేపీ నాయకులు అవాకులు చెవాకులు పేలిస్తే వింటూ కూర్చోడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. నంబర్ 1. తెలంగాణ రాష్ట్రం బీజేపీ ఫైట్ చేసిన వచ్చింది మీ 2 ఎంపీలతో రాలేదు, మర్చిపోదు మిత్రమా. రేవంత్ రెడ్డి సమాజం మీద బీజేపీ టీఆర్ఎస్ లో 2 ఎంపీలతో రాలేదు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో, తెలంగాణ రాష్ట్ర రావడంలో కాదు. ఇదే ఎప్పుడు మేము సెంటిమెంట్ రెచ్చగొడతాం, ఎప్పుడు మేము చలి కాసుకుంటాం, మంట అంటే ఇచ్చని చెప్తే కాదు. మీరు కాదు, ఈ అబద్ధాలు తెలంగాణ సమాజం తిరగబడ్డది. ఇగో తెలంగాణ రాష్ట్రానికి మేము ఏం చేస్తాం అనేది, తెలంగాణ రాష్ట్రానికి మేము ఏం చేస్తాం అనేది ఇట్లా రిపోర్ట్ కార్డు 6 పుస్తకాలు కొట్టి చూపిస్తున్నాం. నువ్వు చూపి తెలంగాణ రాష్ట్రాన్ని మేము దోచుకోలేదు, మా పార్టీ దోచుకోలేదు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేస్తాం మీరు చూపండి. తెలంగాణ రాష్ట్రానికి 15 హైవేలు ఇచ్చినాం సార్. 28,000 గ్రామాలకు కనెక్టివిటీ ఇచ్చినాం. మేము 28,000 గ్రామాల కనెక్టివిటీ ఇచ్చినాము. 13 లక్షల కోట్లు ఇచ్చినాం తెలంగాణ రాష్ట్రానికి. 13 లక్షల కోట్ల రూపాయలు. ఏం మాట్లాడుతున్నారు మీరు? తెలంగాణ రాష్ట్రానికి ఏమి అని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే మూసుకుంటా ఉంటున్నాం. ఏంటి తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వేయలేదు తెలంగాణ రాష్ట్రం కోసం. టీఆర్ఎస్ పార్టీ నడిచిందే, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ నడిచిందే, బీఆర్ఎస్ సర్కార్ నడిచిందే. బీజేపీ ఇచ్చిన డబ్బుల వల్ల మీరు మాట్లాడుతూ రైతు వేదికలు ఎవరు కట్టించారు? వైకుంఠధామాలు ఎవరు కట్టించారు? రైతు వేదికలు ఎవరు కట్టించారు? వైకుంఠధామాలు ఎవరు కట్టించారు? మీరు అంటారు కదా పల్లి ప్రకృతి వనరులకు నిధులు ఎవరు ఇచ్చారు? పల్లె ప్రకృతి వనరులకు నిధులు ఎవరు ఇచ్చారు? గ్రామ పంచాయతీలో నిధులు ఎవరు ఇచ్చారు? మున్సిపాలిటీలో నిధులు ఎవరు ఇచ్చారు? ఏం మాట్లాడతారండి? 5 స్మార్ట్ సిటీలు తెలంగాణ మీరు అభివృద్ధి విషయంలో మాట్లాడితే నరేంద్ర మోడీ శంకించే రైతు చూపించు. నేనేమంటున్నా తెలంగాణకు మేము ఏం చేస్తున్నాం చూపిస్తున్నా. మీరు ఏం చేసినా చూపిరి. మేము రిపోర్ట్ ఇస్తున్నాం, ప్రజలకు రిపోర్ట్ కార్డు ఇస్తున్నాం. మేము ఏం చేస్తాం అనేది మీరు ఏం చేస్తారు? రిపోర్ట్ కార్డు అడ్డం పడకు. నేను చెప్తా ఉండు ఒక్క నిమిషం. శివ గారు, ఆ వైకుంఠ ధామాలైనా, మిషన్ భగీరథ అయినా, మిషన్ కాకతీయ అయినా మాకు చిత్తశుద్ధుడి చేసినాం. మరి మీ తెలంగాణ పైన మీకు చిత్తశుద్ధుడే అడ్డం పడకని చెప్తున్నా నేను. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీరు 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు కదా. ఏ రాష్ట్రంలో వైకుంఠ ధామాలు నిర్మాణం చేసిరో చూపించండి. ఏ రాష్ట్రంలో మిషన్ భగీరథ లాంటి పథకాలు తీసుకొచ్చిరో చూపించండి. ఏ రాష్ట్రంలో రైతు బంధు తీసుకొచ్చిరో చూపించండి. మేము చేసినామయ్యా. మేము మార్కెట్ యార్డులు నిర్మాణం చేసినాము, రైతు వేదికలు నిర్మాణం చేసినాము. మేము రైతులను మీలాగా మోటార్లకు మీటర్లు పెట్టి విద్యుత్ బిల్లులు తీసుకురాలి. మేము రైతులకు మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్తా ఉన్నాము. మేము నరేంద్ర మోడీ గారు ఆదానికి అంబానికి ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తాకట్టు పెడితే చూస్తూ కూసోం. మేము ఈ రాష్ట్రం చాలా ప్రత్యేకమైంది. ఈ రాష్ట్రం మీద అవాక్కులు చెవాకులు పేల్చుడు, ఏర్పాటుని, ప్రత్యేకంగా విభజనని కించపరిచినట్టు మాట్లాడుతూ చూస్తూ ఏం ఈజీగా లేవు. శివకుమార్ గారు చెప్పండి. శివకుమార్ గారు, ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెడితే ఇందాక నేను దత్తాత్రేయ గారికి అడిగినటువంటి ప్రశ్నే, ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని. అది మీ పార్టీకి మేలు చేసింది, ఆ పార్టీలకు ఎంత కీడు చేసిందో కూడా ఎన్నికల ఫలితాల్లో మనం చూస్తాం. ఇప్పుడు అదే అస్త్రాన్ని రివర్స్ లో మీ మీద టార్గెట్ చేస్తున్నట్టుగా ఉందిగా. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు బీజేపీ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ అంటే ఒకటే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రితోని ఏదైతే
రాష్ట్రానికి కావాల్సిన నిధులు అనే రకంగా కలవడం, ఇది ఆపోజిషన్ పార్టీ గాని ఇటు మేజర్ గా రేవంత్ రెడ్డిని ఈ రోజు కాంప్లికేటెడ్ గా చేసింది నరేంద్ర మోదీయే. నవ్వుతూ నవ్వుతూ నేను గిల్లినా నీకు నొప్పైందా అనే రకంగానే నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు అది. ఆ నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు. ఒక్క విషయం చెప్పండి శివకుమార్ గారు, అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారిని ఓన్ చేసుకోలేకపోతుంది? ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఓన్ చేసుకుంటున్నట్టు, లేదంటే భారతీయ జనతా పార్టీ మీద ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి గారికి ఆయనకి ఏదో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నట్టు ఈ ప్రచారం తప్పితే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కీలక పార్టీ నాయకులు, పాత కాంగ్రెస్ తరమంతా కూడా ఎక్కువగా ఓన్ చేసుకోలేని పరిస్థితి ఇప్పటికీ ఉందనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఏం జరుగుతుంది అసలు? శివ, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆల్రెడీ రేవంత్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం జరిగింది. టీడీపీకి ఆయన రాజీనామా చేసి అటు వాళ్ళ పాత బాస్ ఎవరైతే చంద్రబాబు నాయుడుతో పర్మిషన్ తీసుకొని కాంగ్రెస్ లోకి రావడం జరిగింది. ఆయన కాంగ్రెస్ లోకి రావడానికి కూడా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిండ్రు. ఇదంతా జనరల్ గా జగమెరిగిన సత్యం. కాకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చిండు, తర్వాత అధ్యక్షుడు అయిండు, తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎట్లుంటుందంటే, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ గానీ, కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇటు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఈ పార్టీలకు వచ్చినప్పటి నుంచే సంబంధం తప్ప మిగతా అంతకుముందు పార్టీ ఐడియాలజీ గానీ, పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి ఆయన కట్టుబడి ఉన్నట్టు కనబడతలేదు. ఇప్పుడు ఈ రోజు హైకమాండ్ దాని మీదనే ఈ రోజు నిర్ణయం తీసుకుంటది. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టడి చేస్తారు. ఆయన ఆలోచించే విధానంలో మార్పులు ఏమన్నా ఉంటే మటుకు ఎప్పటికప్పుడు హైకమాండ్ దాన్ని ఖచ్చితంగా ఈ రోజు నెక్స్ట్ జరిగే దాంట్లో ఇటువంటి ఏమి ఉండవు కథనాలు. ఎందుకంటే ఈ రోజు ప్రస్తుతానికి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసినా, లేకపోతే విభజన హామీ చట్టం గురించి కానీ, లేకపోతే ఫ్యూచర్ సిటీ గాని, ఇంకా ఏదన్నా విషయాల మీద కలిసింది అది వేరు. ఈ రోజు మీనాక్షి నటరాజన్ గారి సబ్జెక్ట్ ఎంత సీరియస్ ఉన్న తర్వాత పోయినందుకు ఈ రోజు ఇది లైమ్ లైట్ లోకి వచ్చింది. ఈ రోజు అయినా కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు, గతంలో నరేంద్ర మోదీ ఒక సభ మీరు నా దగ్గరకు వచ్చేయండి అని ఇండైరెక్ట్ గా కాకుండా డైరెక్ట్ గానే చెప్పినప్పుడు దాని రియాక్షన్ లేదని ఇప్పుడు పాపారావు గారు చెప్పినట్టు ఇది ప్రజలలో సంకేతాలు చాలా సీరియస్ గా పోయినాయి. దీని మీద మటుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన ఇది ఒక కాంట్రవర్షియల్ టాక్ అనేది ఖచ్చితంగా ఈ రోజు ప్రజలలో ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కేడర్ కూడా విశ్వసించట్లేదా? అసలు పూర్తి స్థాయి విశ్వాసం ఉందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ కేడర్ లో? ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఆ విశ్వాసం లేకపోయి ఉంటే ఈ పార్టీకి రేవంత్ రెడ్డి ఆ కుర్చీ మీద ఉండేది కాదు. కాకపోతే ఒకటి ఏంటంటే అభివృద్ధి పరంగా పోతున్న ఆయన ఎప్పటికప్పుడు సంజాయిషి ఇస్తుండు కాబట్టి ఈ రోజు హైకమాండ్ కూడా నమ్మడం జరిగింది. రాహుల్ గాంధీ గారు బాగా దగ్గరుండి యువకునివి ఖచ్చితంగా పార్టీని స్టాండ్ గా తీసుకొని పోవని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికీ కూడా ఎన్నో సార్లు రాహుల్ గాంధీ గారు పిలిచి కూడా చెప్పిండ్రు అనేది మాకున్న సమాచారం. ఇప్పుడు ఈ రోజు జరిగే అత్యవసర సమావేశంలో కూడా రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఏంటి అనేది ఆయన జవాబు చెప్పాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆయనలో ఏమన్నా బీజేపీ అనుకుంటున్నట్టు, లేకపోతే రెండు పడవల మీద కాలు అనేది, లేకపోతే చంద్రబాబు నాయుడు, లేకపోతే ఇదంతా కూటమి ప్రభుత్వం ఈయన మీద ఎఫెక్ట్ చేస్తుంది అనే రకంగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ స్వయాన కామ్ గా ఉండదు. కాకపోతే బీజేపీ ప్రభుత్వం చెప్పుకున్నంత 12 సంవత్సరాల నుంచి చేసింది ఏం లేదు. బీజేపీ నాయకులు ఎంత చెప్పినా వాళ్ళ 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలనే వాళ్ళ దగ్గర సఖ్యత లేదు. ఈ రోజు దేశం కోసం ధర్మం కోసం అన్నోళ్ళనే వాళ్ళ పార్టీల పక్కన పెడుతున్నారు. వీళ్ళు కలగంటున్నారు మొదటి నుంచి, మేము మొత్తానికి తెలంగాణ కైవశం చేస్తాం, తెలంగాణ రాదు. ఇవాళ భ్రమ తప్ప వాళ్ళు చేసేది రేపు ఏం లేదు. రైట్ ఓకే. సో మహేష్ గారు, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా గనక అసెంబ్లీలో మీ ప్రాతినిధ్యం చూసుకుంటే చాలా స్వల్ప సంఖ్యకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఏ రకంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అధికారంలోకి వస్తాం అనుకుంటున్నారు? అఫ్ కోర్స్ ఎంపీ ఎలక్షన్స్ లో మీరు ఇప్పుడు కూడా కొంత మెరుగైన ఫలితాలు వస్తున్నాయి, కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం ఆ ఫలితాలు పూర్తి రివర్స్ లో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? మరి ఏ రకంగా అధికారంలోకి వస్తామని అంతా కరాఖండిగా చెప్తున్నారు? ఇతర పార్టీలను చీల్చా ఇతర రాష్ట్రాల్లో లాగా? సార్, ఇప్పుడు శివగారు బీజేపీ పార్టీ మొదలైనప్పుడు మాకు వచ్చిన సీట్లు 2 సార్. 2 సీట్ల నుంచి మొదలైన మా ప్రస్థానం 300 సీట్లకు వచ్చింది సార్. కానీ 2 సీట్ల నుంచి 300 సీట్లకు రావడానికి ప్రయాణం చాలా పెద్దగానే సాగింది. ఆ ప్రయాణంలో భాగమే తెలంగాణ సార్.
ఆ ప్రయాణంలో భాగంగా తెలంగాణ కూడా ఆ ప్రయాణమే. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ దేశంలో ఉన్నది. సో దాంట్లో భాగంగానే మా గతంలో 1 సీట్ వచ్చింది, తర్వాత 5 సీట్లు వచ్చినాయి, మొన్న 7 సీట్లు వచ్చినాయి. నేనేమంటా సార్, డెఫినెట్లీ మేము రేపు రానున్న ఎలక్షన్ ప్రతి ఎన్నికకు ఇంకో ఎన్నికకు చాలా తేడా ఉంటుంది, మిత్రులకు తెలుసు. నేనేమంటా, రేపు రానున్న ఎలక్షన్లో బీజేపీ ఎట్లా గెలుస్తుంది అంటే చెప్తున్నా సార్, మేము చెప్తున్నా బీజేపీ ఇస్ ఎ క్యాడర్ బేస్డ్ మాస్ ఆర్గనైజేషన్. తెలంగాణలో మా పార్టీ కోసము నిస్వార్థంగా పనిచేయడం కోసం ఈరోజు సుమారుగా 40 లక్షల మంది కార్యకర్తలు ఉల్టా పార్టీకి డబ్బులు ఇచ్చి 100 రూపాయలు డబ్బులు కట్టి మెంబర్షిప్ తీసుకున్న 40 లక్షల మంది ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఇంత మెంబర్షిప్ ఏ పార్టీకి లేదు. దేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ జనతా పార్టీగా మొన్న ఆవిర్భవించింది. సో కాబట్టి మాకు క్యాడర్ ఉంది, మా కమిట్మెంట్ ఉంది, ప్రజల పైన విశ్వాసంతో ఉన్నాము. అందుకే ప్రజా ఉద్యమాలు చేస్తా ఉన్నాము, ప్రజా ఉద్యమాలు మేము చేస్తా ఉన్నాం సార్. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విశృంఖల ఏదైతుందో, టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విశృంఖల ఏదైతుందో, అవినీతి ఏదైతుందో, దాని నుంచి విరక్తి చెందినటువంటి